హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా y square plus 6y minus 2x plus 5 is equal to 0. ఓకే, సో మన ప్రాబ్లంలో పారాబోలా y స్క్వేర్ ఉంది. ఖచ్చితంగా మన పారాబోలా అనేది హెచ్ కామా కే, అంటే ఎక్స్కి కాంబినేషన్లో హెచ్ వస్తుంది, వైకి కాంబినేషన్లో కే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే y స్క్వేర్ ఉంది, మన పారాబోలా అనేది ఇలా రావచ్చు. y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఇదో ఎక్స్కి హెచ్ ఉంది, వైకి కే. లేకుంటే ఇది రాలేదనుకో, y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ వస్తుంది. ఈ రెండిట్లో డెఫినెట్గా ఏదో ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎస్. మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ నేను గివెన్ పారాబోలాని రాస్తున్నాను. గివెన్ పారాబోలా y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y స్క్వేర్ టర్మ్స్ y టర్మ్స్ మాత్రమే రాయండి, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా వచ్చేటట్లు చేయాలి. ఎస్, కాబట్టి y స్క్వేర్ ప్లస్ 6y, ఇంకా మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. మైనస్ 2x ప్లస్ 2x అవుతుంది, ప్లస్ 5 మైనస్ 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎట్లా రాస్తామంటే ఏ స్క్వేర్, ఏ అంటే వై అని, మరి బి అంటే ఏంటి, 2 మల్టిపుల్ ఉందా? ఎస్, 6 అనేది 2 మల్టిపులే, 2ab రావాలి. కాబట్టి ఆ 6yని 2 ఇంటూ ఏ అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం వై అని, ఇంకా బి అంటే ఎంత, ఇక్కడ 3 అనమాట. సో కాబట్టి బి అంటే 3, మళ్ళీ 6y సరిపోయింది, మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సో బి స్క్వేర్ కావాలి కాబట్టి 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రెండు క్యాన్సిల్ చేస్తే ఈ స్టెప్ వచ్చేది. ఇప్పుడు 2x మైనస్ 5ని అలానే రాసేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి వరకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ అంటే వై, బి అంటే 3 హోల్ స్క్వేర్, మైనస్ 3 స్క్వేర్ అంటే 9, ఇంకా ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ 9ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఎందుకంటే y మైనస్ లాగా వచ్చేటట్టు చేస్తాం, మిగిలింది ఏమి ఉండకూడదు. కాబట్టి y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x మైనస్ 5 ప్లస్ 9 అవుతుంది. నెక్స్ట్, సో y మైనస్ ఆఫ్ దీన్ని మైనస్ 3 రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 9 మైనస్ 4, 5 అంటే 4. ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఉండకూడదు, కాబట్టి y మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ 2ని కామన్ తీస్తే ఇంకా x ప్లస్ 2 ఉంటుంది, దాన్ని మళ్ళీ x మైనస్ ఆఫ్ మైనస్ 2గా రాసుకోవచ్చు. x మైనస్ ఆఫ్ మైనస్ 2. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. చెప్పాను x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అది రాదని చెప్పాను, వైలో ఉంది y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ లేదు ఇక్కడ, కంపేరింగ్ the above equation with చెప్పండి y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్ we get. ఓకే, అప్పుడు
కే అంటే ఏంటంటే -3 మైనస్ ఆఫ్ వై మైనస్ ఆఫ్ ఆల్రెడీ చేసాం మనం. వై ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ఎంత -3. అదేవిధంగా హెచ్ అంటే ఏంటి హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ -2. అదేవిధంగా 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. సో ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 1/2. 2 1s 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన పారాబోలా అనేది ఒక్కసారి డ్రా చేద్దాం ఎక్కడొస్తుంది అనేది. సో దిస్ ఈజ్ x యాక్సిస్, y యాక్సిస్. ఓకే, ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎట్లా చెప్తున్నాను అనేది. రైట్ సైడ్లో ఇది లెఫ్ట్ ఇది రైట్ సైడ్లో 4a ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ మైనస్ హెచ్ ఎక్స్ ఉంది. అంటే మన పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్కి పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అది ఇక్కడ -4a ఉందనుకో ఎక్స్ యాక్సిస్కి నెగిటివ్ సైడ్లో ఉంటుంది, అంటే ఇట్లా. కాబట్టి ఇప్పుడు పాజిటివ్ సైడ్లో ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా మనకి ప్రాబ్లంలో యాక్చువల్గా ఫోకస్ అలానే వర్టెక్స్ అడగలేదు కాబట్టి ఒకసారి అది కూడా గుర్తు చేస్తున్నా. సో ఇక్కడ ఎక్స్ వై ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ అంటాము, దాన్ని హెచ్ కామా కే అంటాం, వర్టెక్స్ అని చెప్పచ్చు. ఎస్, ఇన్సైడ్ ద పారాబోలా దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అంటాం. పారాబోలాకి లోపల ఫోకస్ ఉంటుంది. సో ఓకే, ఎస్. మరి ఈ పారాబోలిక్ అవుట్ సైడ్లో డైరెక్ట్రిక్స్ ఉంటుంది. సో దీన్ని డైరెక్ట్రిక్స్ అంటాం. సో మనం అదే కనుక్కోవాల్సింది కూడా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఎస్, అయితే ఇక్కడ ప్రొజెక్షన్ అని చెప్తాను ఒక పాయింట్ని జెడ్. ఓకే, సో జెడ్ అనేది ప్రొజెక్షన్ అని చెప్పచ్చు, ఎస్ యొక్క ప్రొజెక్షన్ అని. ఓకే, మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాలో అక్కడ డెరైవ్ చేసాము. ఎం అండ్ జెడ్ ఆర్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పి అండ్ ఎస్ రెస్పెక్టివ్లీ. అంటే ఎస్ యొక్క ప్రొజెక్షన్ జెడ్, ఈ జెడ్ ప్రొజెక్షన్ ఏంటి అనేది ఒక్కసారి నోట్ చేద్దాం. ఇక్కడ ఎస్ అనేది నోట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, మన పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది, వైని ఏం చేయకూడదు. వై కోఆర్డినేట్ ఏంటి కే, అలానే రాసుకోవాలి. మరి ఎక్స్ మారుతుంది. ఇప్పుడు ఏ నుంచి ఎస్ వరకు డిస్టెన్స్ ఏ అనుకుంటే అప్పుడు కే అట్లనే ఉంటుంది, హెచ్ ప్లస్ ఏ వస్తుంది, హెచ్ ప్లస్ ఏ వస్తుంది. కాబట్టి ఏ నుంచి ఎస్కి డిస్టెన్స్ ఏ, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ ఏ కామా కే ఫిక్స్డ్గా ఉంటుంది, హెచ్ ప్లస్ ఏ కామా కే. ఈ ఫోకస్ నేర్చుకుంటే ఇక్కడ డైరెక్ట్రిక్స్ అలానే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజీ. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఈ జెడ్ పాయింట్ ఏమొస్తుందంటే ఇక్కడ హెచ్ మైనస్ ఏ కామా కే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్ యాక్సిస్ కదా, సో ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్లో పాజిటివ్, ఎక్స్ యాక్సిస్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ మైనస్ ఏ, అంటే హెచ్ నుంచి ఏని తీసేయండి, హెచ్ మైనస్ ఏ కామా కే. ఎస్, ఇప్పుడు డైరెక్ట్రిక్స్ అయిపోయిన తర్వాత ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అని అడిగాడు. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఫోకస్లో కానీ వర్టెక్స్లో కానీ ఓకే, అలానే ప్రొజెక్షన్లో కానీ వై కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంది, అదే యాక్సిస్. వై ఈజ్ ఈక్వల్ టు కే, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత కే. మరి డైరెక్ట్రిక్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. ఓకే, డైరెక్ట్రిక్స్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ, ఇది డైరెక్ట్రిక్స్ కదా, ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. ఓకే, లాస్ట్ పాయింట్, ఈ రెండు కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఎస్, చూడండి ఫస్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏం చెప్పాను, ఏది ఫిక్స్డ్గా ఉంది, వై కోఆర్డినేట్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు కే, వై ఈజ్ ఈక్వల్ టు కే. సో వై ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఏంటి సార్, కే అంటే -3. సో వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, దాన్నే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏం చెప్పాను,
ఇక్కడ ప్రొజెక్షన్లో మనం ఫస్ట్ కోఆర్డినేట్ని ఏమంటాం? డైరెక్ట్రిక్స్ అంటాం. అంటే ఆ ఫస్ట్ కోఆర్డినేట్ x ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనకు తెలుసు -2 మైనస్ ఏ అంటే 1/2. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎల్సిఎం 2 అవుతుంది. -2 × 2 4 -1 అంటే -5/2 అవుతుంది. ఎల్సిఎం 2 క్రాస్ మల్టిప్లై చేయండి 2 × 4 -1. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎక్స్ ప్లస్ 5/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం ఇస్ 2 క్రాస్ మల్టిప్లై చేయండి 2x ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. 2ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి 0 అయిపోతుంది. 2x ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇట్లా చేయాలి. సో